ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దైవని వాక్యములో నుండి 8వ అధ్యాయములోనికి మనం వచ్చాము. ఈరోజు 8వ అధ్యాయములో మరికొన్ని సంగతులు మనం తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యము దగ్గరికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేము నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, నిన్ను మహిమపరచి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు ఘనపరచబడ్డారు. తిరిగి నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నీ నడిపింపు నాకు అనుగ్రహించండి. మీ జ్ఞానముతో కూడిన మాటలు బోధిస్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ సహాయమును నాకిచ్చి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగుటకు కృప చూపండి. వినుచున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకొని జీవించుటకు తగిన సహాయము చేయండి. లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారి హృదయాలను కూడా వాక్యం వైపు ఆకర్షించమని, ఆధ్యాత్మికమైన స్థితిలో బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాము. ఈ 8వ అధ్యాయములో మనము 21 వచనాలు మనం ధ్యానం చేశాం. 22వ వచనము నుండి మనం ధ్యానం చేయబోయే ప్రతి మాట ఆలోచింపదగిన మాట. మనమందరము కూడా సత్యాన్ని ఎరగవలసినటువంటి మాట. ఈ 8వ అధ్యాయము దేనితో ప్రారంభమైంది అనంటే జ్ఞానము అనే మాటతో ప్రారంభమైంది. జ్ఞానము ఘోషిస్తుంది అని, జ్ఞానము మరి వివేచన తన స్వరాన్ని వినిపిస్తుందని, త్రోవప్రక్కను రాజవీధిలోను మొగలులోను నడి మార్గములలో కూడా అది నిలుస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ జ్ఞానము కంఠస్వరము వినిపిస్తుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది మీరు తెలుసుకొనుడి అని జ్ఞానము అనే మాటల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ జ్ఞానాన్ని ప్రేమించాలని, ఈ జ్ఞానము మనకు ఆధారమని, ఈ జ్ఞానములో మనకు ఐశ్వర్యం దొరుకుతుందని, ఈ జ్ఞానంలో మనకు ఘనత దొరుకుతుందని, ఈ జ్ఞానము మనకు స్థిరమైన కలిమిని అనుగ్రహిస్తుంది అని ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ జ్ఞానము యొక్క ఉనికి ఎప్పుడు? ఈ జ్ఞానము యొక్క ప్రారంభం ఎప్పుడు? ఈ జ్ఞానము ఎప్పుడు పుట్టింది? ఈ జ్ఞానము ఎప్పుడు నియమించబడింది అనే విషయాలు ఈ రాత్రి వేళ మనము మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే జ్ఞానము అనేటువంటిది మన జీవితంలో మనము అనుకున్నట్లుగా లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇది
ఇది దయ్యముల జ్ఞానము కాదు, ఇది దేవుని జ్ఞానం. ఈ జ్ఞానానికి ప్రారంభం ఉంది, ఈ జ్ఞానానికి ఉనికి ఉంది, ఈ జ్ఞానానికి నియమం ఉంది, ఈ జ్ఞానానికి పుట్టుక ఉంది, ఈ జ్ఞానానికి ఆది ఉంది అనే విషయాన్ని దైవ గ్రంథములో నుండి మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథము తెరచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి వాక్యములో నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 31 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, మరొక వచనాన్ని మీరు చదవండి. అలా మనం 31వ వచనం వరకు మనము చదువుకుందాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో జ్ఞానము ఉనికి కనబడుతుంది, జ్ఞానము పుట్టుక కనబడుతుంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జ్ఞానము మాట్లాడుతుంది. ఇక్కడ తన కంఠస్వరం ఇప్పి చెబుతుంది జ్ఞానం. నేనెప్పుడు పుట్టాను, నేనెప్పుడు నియమించబడ్డాను, నేను ప్రధాన శిల్పిగా ఎప్పుడున్నాను, నేను ఎప్పుడు వీటన్నిటినీ కూడా కలుగచేశాను అనేటువంటి విషయాలను జ్ఞానము చక్కగా ఇక్కడ బోధిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక్కడ జ్ఞానము ఒక మనిషిగా మాట్లాడుతుంది, జ్ఞానము ఒక వ్యక్తిగా మాట్లాడుతుంది. అంతే కదండి. ఒకసారి మీరు మొదటి వచనాన్ని కూడా చదవండి. మొదటి వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునుల యొద్దను నిలవబడి అది ఇలాగూ ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా మీకే నేను అంటే ఇప్పుడు మానవులకు ప్రకటిస్తుంది ఎవరు? జ్ఞానము ప్రకటిస్తుంది. జ్ఞానానికి స్వరం ఉందట, జ్ఞానానికి కంఠస్వరం ఉందట. జ్ఞానము మాట్లాడుతుంది, జ్ఞానము ప్రకటన చేస్తుంది. జ్ఞానం ఎలా ప్రకటన చేస్తుందండి, జ్ఞానం ఎలా మాట్లాడుతుందండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఏదైనా మనం ఒక పని చెయ్యాలి అనంటే ముందు అది మన ఆలోచనలోనికి రావాలి. ఏ పని చెయ్యాలన్నా
నేను ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది ముందు మనతో మాట్లాడాలి. అది మన ఆలోచనలోనికి వచ్చి మనతో ఏం చేయాలి? అది మాట్లాడాలి. ఇదిగో ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పనిని ఇలా నిర్వర్తించు, ఈ పని ఇలా చెయ్యి అని ముందు జ్ఞానం ఎవరికి బోధిస్తుంది? మన మనస్సుకు బోధిస్తుంది. ఒక్కళ్ళకే బోధిస్తుందా? మానవులందరికీ బోధిస్తుందా? మనుషులందరికీ. ఒకవేళ అది లేకపోతే, ఆ బోధను వినకపోతే, ఆ బోధ మన జీవితంలో లేకపోతే ఆ వ్యక్తిని ఏమంటారో తెలుసా? పిచ్చివాడు లేక మెంటల్ వాడు అని అంటారు. ఎందుకని? తనకి జ్ఞానము బోధించేటువంటి స్థితిని అతడు ఏమైపోయాడు? కోల్పోయాడు. కాబట్టి ప్రతి మనిషి ఏదైనా ఒక పని చెయ్యాలి అనంటే ముందు జ్ఞానము మనతో ఏం చేయాలి? అది మాట్లాడాలి, మాట్లాడుతుంది కూడా. కాబట్టి ఇక్కడ జ్ఞానము మాట్లాడుతుంది, మానవులందరితో మాట్లాడుతుంది. ఈ జ్ఞానం తన స్వరము వినబడుతుంది. జ్ఞానం ఏం చెబుతుందంటే, మానవులారా మీకే ప్రకటన చేస్తున్నాను వినండి అని చెబుతూ ప్రారంభించబడిన అధ్యాయం ఇది. ఇప్పుడు ఆ జ్ఞానము మాట్లాడుతూ నా దగ్గర ఏం దొరుకుతుందో, నన్ను ప్రేమిస్తే మీకు ఏమి సంభవిస్తుందో, మీరు నా దగ్గరకు వచ్చి నన్ను వెదికితే మీకు దొరికేదేంటో అన్ని విషయాలు చెప్పి, అసలు నేను ఎప్పుడు ప్రారంభమయ్యానో మీకు తెలుసా, నేను ఎప్పుడు సృష్టించబడ్డానో మీకు తెలుసా అని మాట్లాడుతూ ఈ 22వ వచనము నుండి మనతో చెబుతున్నటువంటి విషయాలు మనము ఆలోచన చేద్దాం. రండి, 22వ వచనం చదవండి. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఏవండి, ఈ సృష్టిలో, సృష్టికి ముందు, ఈ సృష్టి ప్రారంభానికి ముందు దేవుడు ఎవరిని కలుగ చేశాడట? జ్ఞానమును కలుగ చేశాడు. అంతే కదండి. నేను మొదటిగానే చెప్పాను కదా, ఒక పని చెయ్యాలి అనంటే ముందు అది మన ఆలోచనలోనికి రావాలి. ఇప్పుడు దేవుడు పనిని ప్రారంభించబోతున్నాడు కదా, సృష్టిని చెయ్యబోతున్నాడు కదా. సృష్టిని చెయ్యటానికి ఇప్పుడు దేవుని జ్ఞానము సృష్టితో మాట్లాడటానికి సిద్ధపడుతుంది. అంతే కదా. వాక్యములో మనము చూస్తే వాక్యమే జ్ఞానం, జ్ఞానమే వాక్యం అని మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియులారు, ఇప్పుడు ఆయన ఈ సృష్టిని చెయ్యాలంటే ఆయన నోటిలో నుండి వాక్కు రావాలి. ఆయనలో నుండి వాక్కు రావాలి అనంటే ఆ జ్ఞానము ఆయనలో నుండి బయలుదేరాలి. ఎప్పుడు బయలుదేరింది? ఎప్పుడు కలుగు చేశాడు దీనిని అని ఒకసారి మనం ఆలోచిస్తే, పూర్వకాలమందు. దేనికి పూర్వకాలమందు? సృష్టి ఆరంభమునకు పూర్వం. ఎప్పుడు? సృష్టి ఆరంభమునకు పూర్వం. ఆలోచించండి. సృష్టి ఆరంభమునకు పూర్వము దేవుడు తన కార్యాలు చెయ్యాలనుకుంటున్నాడు. ఆ కార్యాలన్నిటిలో కూడా మొట్టమొదటిగా ఎవరిని చేశాడు? ప్రథమమైన దానిగా. ప్రథమము అంటే ఏంటి? మొదటిది, ప్రారంభం. ప్రథమమైన దానిగా యెహోవా నన్ను ఏం చేశాడు? కలుగ చేశాడు. అంటే సృష్టికి ముందు, జ్ఞానానికి ముందు ఎవరున్నారంటే దేవుడున్నాడు. ఎప్పుడున్నాడు దేవుడు? సృష్టికి ముందున్నాడా, సృష్టి తర్వాత ఉన్నాడా? సృష్టికి ముందున్నాడు. సృష్టికి ముందున్నటువంటి దేవుడు ఇప్పుడు తన జ్ఞానాన్ని ఉపయోగించబోతున్నాడు, తన జ్ఞానాన్ని ప్రయోగించబోతున్నాడు, తన జ్ఞానాన్ని వదలబోతున్నాడు, తన జ్ఞానాన్ని డెలివరీ చేయబోతున్నాడు ఆయన తన నోటి నుండి. ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి, ఎంత ఉన్నతమైన వాడో ఆలోచించండి. జ్ఞానం చెబుతుంది నన్ను గురించి మీరేమనుకుంటున్నారు,
నేను ఎప్పటి నుండి వచ్చి ఉన్నదానని అనుకుంటున్నారు? ఎప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నారు? సృష్టి ఆరంభమున పూర్వకాలమందు ఆయన చేసిన కార్యములన్నిటిలో కూడా దేవుడు ప్రథమమైన దానిగా నన్ను ఏం చేశాడు? కలిగించాడు. అంటే వీటన్నిటికంటే ముందు, అంటే సృష్టికి ముందు, జ్ఞానానికి ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒకసారి మీరు కీర్తన గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 90వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఎప్పుడు దేవుడా ఆయన? ఏమండి, భూమి పుట్టిన తర్వాత దేవుడా? భూమి పుట్టిన తర్వాత దేవుడా? కాదండి. భూమి పుట్టిన తర్వాత దేవుడైతే దేవుడని ఎలా పిలుస్తాం ఆయన్ని? పుట్టించాడు కాబట్టి, కలిగించాడు కాబట్టి, ఉన్నాడు గనుక ఆయన దేవుడు. ఎప్పుడున్నాడు? సృష్టికి ముందున్నాడు, జ్ఞానానికి ముందున్నాడు. అన్నిటికంటే ముందున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. దేవుడు ఎప్పుడు ఉన్నాడో ప్రియమైన వారలారా మనెవరికి తెలియదండి. కానీ ఆయనకు ఉన్న పేరు మాత్రం నేను ఉన్నవాడను అన్నాడు కదా. నేనేంటి? ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నావయ్యంటే, ఒకవేళ మనం అడిగామనుకో, ఎప్పటి నుండి ఉన్నాము అని దేవుడిని అడిగామనుకోండి, అప్పుడు దేవుడు నేను ఈ సమయంలో ఉన్నాను అంటే మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. ఎందుకు? అప్పుడు కాలము లేదు, సమయము లేదు, దినములు లేవు, సంవత్సరములు లేవు కదా. అప్పుడు అవన్నీ లేవు కదా. ఇవన్నీ లేక మునుపు దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు అనే పేరు కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. అందుకే కదా మోషే ఇశ్రాయేలు జనాంగము దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా నిన్ను ఎవరు పంపించారు అని ఆ జనులు అడుగుతారు. నన్ను వెళ్ళమంటున్నావు, వెళతాను, మంచిదే. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు నన్ను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, నిన్ను ఎవరు పంపించారు, ఏ దేవుడు పంపించాడు అని అడుగుతారు. ఒకసారి ఆ మాటలు చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవునిని అడిగాను. ఏమడుగుతున్నాడండి మోషే గారు? దేవుడిని ఏమడుగుతున్నాడు? ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళమంటున్నావు, ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నావు, మీ దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించాలని కోరుకుంటున్నాడని నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాననుకో, ఏ దేవుడు పంపించాడు అని నన్ను అడుగుతారు. అదేంటి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక్కడే అన్న సంగతి తెలియదా? ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక్కడేనని, ఆయనే ఈ లోకమును సృజించాడని, ఆయనే ఈ సృష్టిని చేశాడని ఇశ్రాయేలీయులకు తెలియదా? మరి తెలిసినా కూడా ఎందుకు ఏ దేవుడు పంపించాడని అడుగుతున్నారు అనంటే, వాళ్ళున్న ఐగుప్తు దేశమంతా కూడా దేవుళ్ళు అనే పేరుతో విగ్రహాలతో నింపబడి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 430 సంవత్సరాలు అవుతుంది కదా. 430 సంవత్సరాలు వీరు ఐగుప్తులో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు వారి యొద్దకు ఇశ్రాయేలీయుడైన ప్రియులారు, ఇక్కడ వాక్యములో ఇశ్రాయేలీయులను తీసుకురావటానికి మోషేను అక్కడికి పంపిస్తున్నాడు. ఎందుకంటే మోషే అక్కడ వాడే కదా. అందుకే మోషే అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవుడు పంపించాడని అడుగుతారు కదా నన్ను. ఎందుకంటే ఐగుప్తు దేశములో ఒక దేవుడు ఉన్నారా?
కాదు కదండి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అక్కడ, ఆరాధించబడుతున్నారు. అప్పటికి వీళ్ళకి తెలియంది ఏంటంటే, వీళ్ళ దేవుని పేరేంటో వీళ్ళకి తెలియదు. దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుసు, కానీ దేవుని పేరు తెలియదు. అప్పటి వరకు దేవుడు వారి మధ్యలో సర్వశక్తి గల దేవుడుగానే పరిగణించబడుతున్నాడు. పేరు ప్రియులారా లేకుండా సర్వశక్తి గల దేవుడుగానే వారికి తెలియచేస్తున్నాడు. అబ్రహాముకు తెలియదు, ఆదాముకు తెలియదు, హేబేలుకు తెలియదు, కయ్యూనుకు ఆయన పేరు తెలియదు. ఏవండి, పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళేంత వరకు దేవుని పేరు ఎవ్వరికీ తెలియదండి. మరి ఎలా వారు పిలుస్తున్నారండి? సర్వశక్తి గల దేవుడిగా పిలుస్తున్నారు. చూడండి 6వ అధ్యాయం, అదే నిర్గమాకాండం 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపరచబడ్డా? అబ్రహాముకి తెలుసా యెహోవా అని ఆయన పేరు? తెలుసా? ఇస్సాకుకు తెలుసా? యాకోబుకు తెలుసా? తెలియదండి. వీళ్ళకి యెహోవా అనే పేరు తెలియదు. ఎలా పిలువబడుతున్నారు వాళ్ళ దగ్గర? నేను సర్వశక్తి గల. ఒకసారి ఆ వచనాలు కూడా చూద్దాము రండి. ఆది కాండము దేవుని వాక్య భాగములు మనము చూస్తే 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. వాక్యములో నుండి మనము చూడగలిగితే 17వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను ఎవరినంటున్నాడు? యెహోవానంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రియులారా చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు వీళ్ళకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవాగా కాదు. యెహోవా అనే పేరు వాళ్ళకి ఆ నామం తెలియదండి, తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు మరి అంటే సర్వశక్తి గల దేవుడు. మోషేను ఇశ్రాయేలీయుల యొద్దకు పంపించేంత వరకు యెహోవా అనే నామం ఎవరికీ తెలియదు, అంతకు ముందున్న వారికి. అదేంటండి మరి బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో కానీ నిర్గమాకాండంలో కానీ మరి చాలా చోట్ల యెహోవా 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 అని ఉంది కదా. యెహోవా పిలిచాడని ఉంది అబ్రహామును, యెహోవా మాట్లాడాడని ఉంది కదా. మరి ఇదేంటండి ఇక్కడ మరి నా పేరు తెలియదు అని అంటున్నాడేంటి అని అంటే, ఈ ఆది కాండము రాసే సమయానికి మోషే గారు ఈ ఆది కాండం రాశాడు కాబట్టి, మోషే గారు కదా ఆది కాండం రాసింది. మోషే గారు కాలానికి ఆయన పేరు తెలిసిపోయింది. ఈ ఆది కాండం రాసే సమయానికి ఆయన పేరు తెలిసిపోయింది. ఇప్పుడు ఆది కాండము నుంచి నిర్గమాకాండం వరకు యెహోవా 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 అనే పేరు ఎక్కడుందో అక్కడ ఏం పెట్టాలో తెలుసా? మనం సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా యెహోవా అనే నామం. మళ్ళీ చదవండి వచ్చిన నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున వారికి తెలియబడలేదు. చూసారా? తెలియదు వాళ్ళకి, యెహోవా అనే నామం తెలియదు. మరి ఆది కాండంలో ఉంది అని అంటే ఆది కాండం మోషే గారు రాశారు కాబట్టి మోషే గారు రాసే సమయానికి ఆయన పేరు తెలిసిపోయింది కదా. మోషే గారు ఆది కాండం రాసే సమయానికి ఆయన పేరు తెలిసిపోయింది కాబట్టి సర్వశక్తుడు అనే మాట దగ్గర ఏమని పెట్టారు? అక్కడ యెహోవా 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 అని పిలువబడటం జరిగింది. అది ఇక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయములో ఏ దేవుడు నన్ను పంపించారని వాళ్ళు అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పను అనంటే అప్పుడు ప్రభు చెబుతున్న మాట, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని చెప్పు. ఉన్నవాడను అనటానికి నేనొక్కడనే అనే సంగతి చెప్పు వాళ్ళకంటున్నాడు. ఉన్నవాడను అనువాడను కాదు, ఉన్నవాడను అనువాడను అంటే ఉన్నవాడను అనటానికి నేను ఇదిగో సంబంధించిన వాడను.
చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే రెండు పేర్లు ఉన్నాయి కదా, రెండు మాటలు ఉన్నాయి కదా అక్కడ. చూడండి అక్కడ ఏమనుందో వాక్యంలో 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, ఉన్నవాడను అంటానికి నేనే తగిన వాడను అనే మాట. అంతేకాని అనువాడు అనేది ఇంకో పేరు కాదు, ఉన్నవాడంతే. అందుకే నేను ఉన్నవాడను అనే పేరు పెద్ద అక్షరాలతో ఉందా? ఉందా? పెద్ద అక్షరాలతో ఉందా మీ బైబిల్లో? నేను ఉన్నవాడను అంటే దేవుడు ఉన్నవాడు. ఎప్పుడున్నాడు? ఎప్పటిన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? అస్సలు ఎవరికి తెలియదు. ఎప్పటి నుంచి ఉన్నాడు మనకేం తెలుసు? అప్పుడు కాలములు ఎక్కడవి, సమయాలు ఎక్కడవి, దినాలు ఎక్కడవి, సంవత్సరాలు. అది మనిషి జ్ఞానానికి అందని పరిస్థితి. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు తెలియబడటానికి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని ఆరంభిస్తున్నాడు. ఈ సృష్టిని ఆరంభించటానికి ఆయన పుట్టించినది జ్ఞానం. అర్థమవుతుందా? సృష్టి ఉంటేనే మనకు దేవుడు తెలుస్తాడా? అవునండి, సృష్టి ఉంటేనే దేవుడు తెలుస్తాడు. చూస్తారా? అపోస్తుల కార్యముల గ్రంథం, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే మనము దేవుని తెలుసుకోవటానికి ఆధారమైనది ఏంటో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 26వ వచనం. 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఏ కాలం? ఒక నిర్ణయ కాలం. అంతకుముందు ఉందా? లేదది. నిర్ణయ కాలములను వారి నివాసము యొక్క స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. 1వ అధ్యాయము 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవునిని 20వ వచనం చదవమ్మా. 20వ వచనం క్షమించండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఏమండి? దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనటానికి దేవుడు మన ముందు ఉంచిందేంటి చెప్పండి? సృష్టి. సృష్టించబడిన వస్తువులను ఏం చేయాలట? మనము ఆలోచించాలట. సృష్టించబడిన ప్రియులారా వాటిని ఆలోచిస్తే అందులో ఏం కనబడుతుంది? ఆయన నిత్య శక్తి. ఏ శక్తి కనబడుతుంది? ఆయన నిత్య శక్తి కనబడుతుంది. ఆయన దేవత్వము కనబడుతుంది. చూసారా? ఆయన అదృశ్య లక్షణం ఎలా కనబడుతుంది? శక్తి ద్వారా. మరి శక్తి కనబడదుగా. అందుకే ఆ శక్తిని పురస్కరించుకునే కనబడే వస్తువులు కనబడుతున్నాయి మనకు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యునిలో శక్తి ఉందా? ఉందిగా. ప్రియులారా గ్రహించండి. నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలలో శక్తి ఉందా? అంటే అదృశ్య లక్షణాలను నిత్యశక్తి ప్రియులారా అందులో దేవత్వమును ఉంచి మనము ఆలోచించుట వలన పెట్టాడు. మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఉప్పు కనబడుతుందా? కళ్ళుప్పు కనబడుతుందా? కనబడుతుంది. నీటిలో వేసాం, ఏమైపోయింది? కనబడిందా? కనబడుతుందా కరిగిపోయినాక? ఇప్పుడు అందులో ఉప్పు ఉంది అని తెలియటానికి ఏం చేయాలి? త్రాగితే ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? ఇప్పుడు త్రాగిన తర్వాత నీళ్లు ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందులో ఏముందని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందిగా. కనబడుతుందా మరి ఉప్పు? కనబట్టల్లా. మరి ఎలా తెలుస్తుంది ఉప్పు ఉందని? దాన్ని చూడటం, రుచి చూడటం వలన తెలుస్తుంది. అలాగే దేవుడు ఈ సృష్టిలో తన నిత్య శక్తి పెట్టాడు. సూర్యుడు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆరిపోయాడా? ఏ శక్తి అది? దేవుడు ఎంతకాలం ఉండాలో అంతకాలం నిత్య శక్తి పెట్టాడు అందులో. కాబట్టి అది వెలుగుతూ ఉంది, అది మండుతూ ఉంది.
మండుతున్న ఒక గోళముగా ఉంది. నక్షత్రాలు మండుతున్నాయి. నక్షత్రాలలో శక్తి ఉంది, గ్రహాలలో శక్తి ఉంది, భూమిలో శక్తి ఉంది. శక్తి ఉంది కాబట్టి విత్తనము వేస్తే అందులో నుంచి మొక్క బయటకు వస్తుంది. దానినే మన భాషలో ఏమంటారంటే సారము అంటారు. అప్పుడప్పుడు పంట సరిగా పండలేదనుకోండి, వేసిన మొక్క సరిగా రాలేదనుకోండి, సరిగా ఫలించలేదనుకోండి, ఏమంటాం? భూమిలో ఏమి లేదు, సారము లేదు అని అంటాం. అంటే ఏమి లేదన్నట్టు, బలము లేదు, శక్తి లేదంటాం. ఆ శక్తి కోసం మనం ఎన్నెన్ని రకాలైనటువంటి ఎరువులు వాడతామో కదా. ఏమండి అంటే దేవుడు సృష్టించిన ప్రతి దానిలో శక్తి ఉంది. ఒక చెట్టులో శక్తి ఉంది, ఒక కొండలో శక్తి ఉంది, ఒక పురుగులో శక్తి ఉంది, ఒక మనిషిలో శక్తి ఉంది. ఆయన చేసిన ప్రతి దానిలో కూడా నిత్య శక్తి ఉంది. ఆ శక్తి వలన ఆయన సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం మనకు అర్థము చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు మనకు తెలియదు, ఉన్నాడు ఆయన. అందుకే యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒక మాట ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం చదవండి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయెనను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయెనను, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఏవండి, ఎప్పటి నుంచి, ఏ కాలము నుండి? అనాది కాలం అంటే కాలము లేనప్పుడు, కాలము ప్రారంభమవునప్పుడు, కాలము నిర్మాణం ప్రియులర చెయ్యనప్పుడు, కాలాన్ని దేవుడు ఏర్పాటు చేయబడక మునిపే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఎప్పటి వాడవు, మాకు తెలిసినంత వరకు నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు, నీవే కదయ్య మమ్మల్ని చేశావు, నీవే మా తండ్రివి అని అంటున్నారు. చూడండి వాళ్ళు. కాబట్టి దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఉన్నాడనటానికి రుజువులు ఏంటి అని అంటే, సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనము సృష్టించబడిన వాటికి, మనం సృష్టించిన వాటికి, దేవుడు సృష్టించిన వాటికి తేడా ఉందా లేదా? ఉందండి. మనము సృష్టించినటువంటివి ప్రియమైన దేవుని బిడ్డలారా తాత్కాలికమైనవి. ఎంత తాత్కాలికమైనవి? పవర్ ఉంటే పనిచేస్తాయి, కరెంట్ ఉంటే పనిచేస్తాయి, కరెంట్ లేకపోతే ఆగిపోతాయి. మరి ఎప్పుడైనా సూర్యుడిలో కరెంటు పోయిందా? నక్షత్రాల్లో కరెంటు పోయిందా? అది నిత్యశక్తి కదా. ఇది మనుషుడు పెట్టిన తాత్కాలికమైన శక్తి. చూసారా దేవునికి మానవునికి ఎంత తేడా ఉందో. మానవుడు చేసిన ఏ వస్తువు అయినా ఎప్పటికైనా చెడిపోతుంది, పాడైపోతుంది. ఒక లైట్ కొన్నాం, కొద్ది కాలానికి ఏమైపోద్ది? అది మాడిపోద్ది, ఉండదు. ఒక ఫ్యాను కొన్నాం, కొద్ది కాలానికి ఏమైపోద్ది? ఆ వైండింగ్ పోవటం ఏదో ఒకటి జరుగుతుంది. ఏ వస్తువు కొన్నా చెడిపోతాయి. కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని మనము చెడగొడితే తప్ప అవి చెడిపోయేవి కావు. అంత గొప్పవాడండి దేవుడు. దేవుడు అంత ఉన్నతుడండి, ఉన్నవాడండి. ఆయన మహాశక్తి అండి. ఆ శక్తి కలిగిన దేవునిలో నుండి ప్రియులారా జ్ఞానము ప్రారంభమవుతుంది. ఎప్పటి నుండి? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను అని అంటున్నాడు. ఇప్పుడు 23వ వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడ్డాను. ఎప్పుడు నియమించబడిందట ఈ జ్ఞానం? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం. భూమి ఎప్పుడు ఉత్పత్తి అయ్యింది?
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? కొంతమంది ఏమో 1500 కోట్ల సంవత్సరాలు అయిందండి ఈ భూమి పుట్టి అని అంటున్నారు. మరి మరొక లెక్క ప్రకారం ఏమో ఈ భూమి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అవుతుందండి అని అన్నారు. 18 కోట్ల సంవత్సరాల 18 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలియదు. 18 సంవత్సరాల క్రితము ఇక్కడున్న 17 సంవత్సరాల పిల్లలు లేరు. ఏమండి, మరి 1800 కోట్ల సంవత్సరాలు, 1800 సంవత్సరాలు కాదు, 1800 లక్షల సంవత్సరాలు కాదు, 1800 కోట్ల సంవత్సరాలు అయింది ఈ భూమి పుట్టి అని అంటున్నారు కదా. దానికంటే ముందున్నవాడా దేవుడు? దాని ప్రియులారా, మరి ఈ భూమి కంటే ముందున్నదా జ్ఞానం? ముందు పుట్టిందా? అవును, అదే చెబుతున్నాడు. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం దేవుడు జ్ఞానమును ఏం చేశాడట? నియమించాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన జ్ఞానము వలన ఈ సృష్టిని నిర్మాణము చేశాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకేనండి ఈ జ్ఞానమేనండి, ఈ గొప్ప జ్ఞానమేనండి వీధులలో కేకలేస్తుందండి. ఈ జ్ఞానమే మనుషులారా వినండి నేనున్నాను అని దేవుడు చెప్పటానికి ఈ జ్ఞానమే కేకలు వేస్తుంది. రాజమార్గాలను విడిచిపెట్టిందా? వీధులను విడిచిపెట్టిందా? ఏమండి, సంత వీధులను విడిచిపెట్టిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ దేనిని విడిచిపెట్టింది ఈ జ్ఞానం? ప్రతి ఒక్కరి దగ్గరకు వెళుతుంది ఈ జ్ఞానం. రండి, ఈ జ్ఞానం ఎట్టిదైనది మీరు తెలుసుకోండి. మానవులారా వినండి, ప్రకటన చేస్తున్నాను. చూసారండి, జ్ఞానమండి, జ్ఞానం ఇది చెబుతుంది, ఈ సృష్టిలో నుండి చెబుతుంది మనకు, నేనున్నాను, దేవుడున్నాడు తెలుసుకోండి, దేవుడున్నాడు తెలుసుకోండి, దేవుడున్నాడు భయపడకండి. ఈ లోకములో నేనున్నాను, మీరు నా పక్షాన ఉంటే భయపడనవసరం లేదు. ఒకవేళ మీరు నా పక్షాన లేకపోతే మీరు భయపడాలి. మీకు బోధిస్తుంది ఈ సృష్టి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనము నుండి చదవండి. 19వ కీర్తన 1వ వచనము నుండి ఈ సృష్టి, ఈ జ్ఞానం ఏం బోధిస్తుందో చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాయా? వివరిస్తున్నాయంటే నోరుందా వాటికి? చదవండి కింద. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి ఏం తెలుపుతుంది? జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుతున్నాయి. వేటి ప్రకటనలు? ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి. ఏవండి, ఏంటండి? రాత్రి జ్ఞానం తెలుపుతుందా? పగలు బోధిస్తుందా? ఏంటండి, ఏం బోధిస్తుంది? నేను ఒక విషయం చెప్పనా? చదవటమే బోధించటం కాదు, నోటి మాటే బోధించటం కాదు, చిత్రాల వలన కూడా బోధపడుతుంది మనకు. తెలుసా మీకు? ప్రియులారా, మనము రోడ్డు మీద వెళుతూ ఉంటాం. రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు దగ్గరలో స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూలుకు దగ్గరలో ఒక బోర్డు పెడతారండి. ఏం పెడతారో తెలుసా? అక్కడ ఒక పిల్లవాడు పరిగెత్తుతున్నట్టు బోర్డు పెడతారు. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? బొమ్మను చూడగానే మనకు ఏం తెలియాలి? అక్కడ దగ్గరలో స్కూల్ ఉంది, పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, జాగ్రత్త అని తెలియపరుస్తుంది. అక్కడ మాటలు రాశారా? కొన్నిసార్లు కొన్ని చోట్లకు మనం వెళతాం ప్రియులారా, మనకు ఈ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు కొండల్లాగా, బోర్డుల మీద కొండల్లాగా ఇలా ఉంటాయి. చూసారు ఎప్పుడైనా బోర్డు మీరు? రోడ్డు మార్గం మీద. అంటే అది చూడగానే మనకేం బోధపడుతుంది? స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, స్లో అవ్వండి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. కొన్ని స్థలాలకు దగ్గరికి వెళ్ళగానే గేట్లేసి ఉంటాయి, గేట్లే ఆ బొమ్మేసి ఉంటుంది, గేట్లు బొమ్మేసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, గేట్లు ఉన్నాయి, మీరు జాగ్రత్త.
ప్రియులారా, కొన్ని బోర్డులు చూస్తూ ఉంటాం, ఒక మంచం వేసి ఉంటుంది, ప్లస్ గుర్తుంటుంది, హాస్పిటల్ దగ్గరలో ఉంది. అవి మనకేం చేస్తున్నాయి? అవి మనకు ప్రియులారా పిక్చర్స్ అవి, కానీ మనకేం కలిగిస్తున్నాయి? అవి బోధ కలిగిస్తున్నాయా? ఒకవేళ మీరు అడవుల్లోకి వెళ్ళారనుకోండి, అడవుల మధ్యలో పెద్ద పులి బొమ్మ వేసి అక్కడ పెద్ద బోర్డు పెడతారు. అర్థం ఏంటి? ఈ ప్రాంతంలో పులులు ఉన్నాయి. అక్కడ బోధ ఏమన్నా రాశారా? మనకి రాయరు. కొన్ని చోట్ల ప్రియులారా పక్షుల యొక్క బొమ్మలు వేసి బోర్డులు పెడతారు. అర్థం ఏంటంటే ఈ రకమైన పక్షులు ఇక్కడ ఉన్నాయి అనర్థం. ప్రియులారా, అంటే అవి మాటలు లేకపోయినా, భాష లేకపోయినా అవి పిక్చర్స్ ద్వారా మనకేం కలిగిస్తున్నాయి చెప్పండి? బోధ. మరి మనుషుడు వేసిన పిక్చర్సే మనకు బోధ కలిగిస్తే, దేవుడు వేసిన స్క్రిప్ట్ ఇది, దేవుడు వేసినటువంటి ప్రియులార ప్రణాళిక ఇది, దేవుడు వేసిన ఈ సృష్టిలో ప్రతిదీ మనకు బోధ చేస్తుంది. ఒక చెట్టు ముందుకు వెళ్ళి నిలబడ్డావా, బోధ చేస్తుంది మనకు. నేను ఫలిస్తున్నాను, నువ్వు ఫలిస్తున్నావా? ఏవండి, ఆలోచించండి. ఒక నది దగ్గరికి వెళితే మనకు బోధ చేస్తుంది, ఇదిగో నేను చూడు ఎంతగా పారుతున్నానో, ఎంతగా ప్రవాహ జలములుగా వెళుతున్నానో. మీరు దేవునిలో పారుతున్నారా జీవజలముల ఓటగా? బోధ, అదే బోధండి. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అనటానికి ఇన్ని రీతులుగా మనం చెప్పుకుంటూ వెళితే, ఒక్కటి చెప్పుకుంటూ వెళితే ప్రియులారా అది మన జీవితం సరిపోదండి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, ఇక్కడ వాక్యములో అదే చెబుతున్నాడు. నేను ఉన్నాను అనటానికి రుజువులు ఇవిగో, నేను ఉన్నాను అనటానికి ఇవిగో, వీటిని నేను చేశాను చూడండి, ఈ సృష్టిని చేశాను చూడండి. ఈ సృష్టిలో ఉన్న సమస్తము మీకు బోధ చేస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఏవండి, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటి కొలనూలు అంటే ఏంటి? కొలనూలు, కొలిచే ప్రియులారా త్రాడు, కొలిచే బద్ద లేదా స్కేల్ అంటాం కదా మనం తెలుగులో. కొలబద్ద, కొల త్రాడు, కొల నూలు, రకరకాలుగా పిలుచుకుంటాం మనం. టాపీ మేస్త్రి దగ్గర ప్రియులర కొల నూలు ఒకటి ఉంటుంది. ఏవండి, వాళ్ళ దగ్గర ఉండేది వేరు. రోడ్లు వేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే కొల నూలు అది వేరుగా ఉంటుంది. ఏవండి, వర్షాన్ని కొలవటానికి ఆ కొల నూలు వేరుగా ఉంటుంది. కాంతి వేగాన్ని కొలవటానికి దాని కొల నూలు వేరుగా ఉంటుంది. కొలబద్ద అంటే ప్రియులార వాక్యములో మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటి కొలనూలు భూమి అన్నంతటా ఏం చేసిందట? వ్యాప్తి. అంటే భూమి ఎంత దూరం ఉందో కొలత వేస్తుందట, అది వ్యాప్తి చెందుతుందట. అది దేవుని శక్తి చూశారండి. ఏవండి, ఇంత గొప్ప నిత్య శక్తి, ఇంత గొప్ప దైవత్వము ఉండటానికి దేవుడు ప్రియులారా ఉపయోగించినదే, దేవుడు పుట్టించినదే ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు పుట్టింది? ఇది ఎప్పుడు పుట్టింది? సృష్టి ఆరంభమునకు పూర్వం. భూమికి ప్రియులారా, భూమియు దాని యొక్క భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడ్డాను, నియమించాడు. ఎవరిని? జ్ఞానాన్ని. రండి సామెతల గ్రంథంలోనికి వెళదాం త్వరగా. 8వ అధ్యాయము వాక్యములో నుండి 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు. ప్రవాహ జలములు ఎప్పుడు వచ్చినాయి? ఆదికాండంలో.
ఏదేను తోట వేసిన తర్వాత ఆ తోటను తడపటానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. ఆ నది 4 శాఖలయ్యింది. ఆ 4 శాఖలలో నుండి పారినటువంటి ప్రవాహ జలం అది. ప్రవాహ జలం అంటే ఏంటి? ప్రవాహ జలాలు ఎక్కడుంటాయి? ప్రవాహం ఎక్కడుంటుంది? నదులు కదండి. నదులలో ప్రవాహ జలాలు ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడు తయారు చేయబడ్డాయి ఇవి? ఏదేను తోటలో కదా దేవుడు నిర్మించి. చూస్తారు ఒకసారి చూడండి, ఆదికాండము దేవుని వాక్యములు 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి ఎన్ని పాయలైపోయింది? అది 4 పాయలైపోయింది. మొదటి దాని పేరు పీషోను. ప్రియులారా, అక్కడ మనం చూస్తున్నాం 13వ వచనంలో 2వ దాని పేరు గీహోను. 14వ వచనంలో 3వ నది పేరు హిద్దెకెలు మనం చూస్తున్నాం. 14 చివరిలో 4వ నది పేరు యూఫ్రటీసు. ఎప్పటి వరకు ఉంది కదా ఈ నది మన కళ్ళ ముందు. దానిని ఫరాతు అని కూడా పిలుస్తారు. ఎప్పటికీ ప్రియులారా, చదువుకునే వాళ్ళ పిల్లల పాఠాలలో యూఫ్రటీస్ నది ఉందా? ఉంది. టైగ్రిస్ నది ఉందా? ఉంది. పాఠాలలో చూసారా? దేవుడు అక్కడ పుట్టించాడు. అంతకు మునుపు ప్రియులారా భూమి మీద అసలు వర్షం లేదు. 5వ వచనం చదవండి. 5వ, అది వరకు పొదమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అప్పటి వరకు ఏమి లేదు, భూమి మీద వర్షం లేదు. మరి ఎప్పుడు వచ్చింది? ఏదేను తోట, ఆ తోటలో నరుణ్ణి పెట్టి ప్రియులారా ఆ తోటలో ఒక నదిని దేవుడు పుట్టించాడు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి నదులన్నీ పుట్టిన నదులేగా. ఎక్కడో ఒక చోట పుడతాయి, ఎక్కడో ఒక చోట ముగుస్తాయి కదా. నదులన్నీ కలిసి ఎక్కడ కలిసిపోతాయి? సముద్రంలో కలిసిపోతాయి. పోయిన సంవత్సరం వరద వచ్చిందిగా మనకు. వరద అనుభవం తెలుసుగా. పోయిన సెప్టెంబర్ 1వ తారీఖున అందరూ అదే జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున ఇదే రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇదే రోజున ఏ పరిస్థితిలో ఉన్నాం వచ్చింది కదా. దానికి కారణం ఏంటని చెప్పారు? బుడమేరు అన్నారు. బుడమేరు ఎక్కడ పుట్టింది? ఇక్కడే వెలగలేరు కొండల్లో, ఇక్కడే ప్రారంభం. అది పుట్టింది. కృష్ణానది ఎక్కడ పుట్టింది? మహాబలేశ్వరపురంలో కదా. అంటే ఒక నది అనేది ఒక చోట పుడుతుంది, అక్కడ నుండి ప్రవాహములు పారుకుంటూ వెళ్ళిపోయి సముద్రాలలో కలుస్తాయి. అలాగే ఒక గోదావరి నది, అలాగే ఒక యమున, ఒక గంగ, ఒక పెన్న, ఈ నదులన్నీ కూడా మన దేశంలో, మన ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్లో పారుతున్నాయి కదండి. పారుతున్నాయి. ఇవన్నీ ఒక చోట పుట్టాయి, శాఖలుగా వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రాల్లో కలుస్తున్నాయి. ఇవి లేనప్పుడు, ఇవి పుట్టింపబడక మునుపు దేవుడు పుట్టించినది ఏంటి చెప్పండి? జ్ఞానం. ఇవి లేనప్పుడు, పుట్టటం అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టటమే కాదు ఏమండి, ప్రారంభమును కూడా ఏమంటారు చెప్పండి? ప్రియులారా, ప్రారంభాన్ని కూడా పుట్టుటే అని అంటారు. కాబట్టి వాక్యం వింటున్న మనం ఆలోచించండి. ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. అవి ఇవి ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసినాయి కదా. ఏ చిన్న వస్తువు కావాలన్నా వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోవటమే. వాడు రాగానే మనం ఏమంటాం? డెలివరీ బాయ్ వచ్చాడు. డెలివరీ బాయ్ వచ్చాడంటే అర్థం ఏంటి? డెలివరీ బాయ్ అంటే ప్రతి ఇంటికాడ ఆడు పిల్లలకి అంటాడేంటి? అంటే మనకు రావలసిన దాన్ని మన ఇంటి దగ్గర ఇవ్వటానికి వచ్చాడు. ఆ వస్తువు మన చేతికి ఇస్తున్నాడు కాబట్టి అతడు దాన్ని డెలివర్ చేసేస్తున్నాడు.
కాబట్టి పుట్టుక అనగానే ప్రతిదీ మనిషి దగ్గరికి వెళ్ళిపోకండి. మనిషే కదా పుట్టేది, మనిషే కదా పుట్టేది, జంతువులే కదా పుట్టేది, అక్కడికి వెళ్ళకండి. పుట్టటం అనేది వేరు. వాక్యం వింటున్న ప్రియులారా, ప్రారంభం, అది ఇవ్వటం, అది రావటం, అది మన మన కళ్ళ ముందు కనబడటం, ఇవన్నీ చాలా పర్యాయ పదాలు మనకు కనబడుతున్నాయి. అందుకే ఇక్కడ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, మా జలములు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టాను అని అంటుంది. ఏంటది? జ్ఞానం. నేను పుట్టాను అని అంటుంది. ఆయన ఆకాశ విశాలమును 27వ వచనం చదవండి. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును ప్రియులారా నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. జ్ఞానం చెబుతుంది. ఏం చెబుతుంది? ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు. ఏవండి? ఆకాశ విశాలమును ఏం చేశాట దేవుడు? స్థిరపరిచాడు. ఎక్కడ? ఆదికాండంలో. పై జలములను క్రింది జలములను వేరు చేసి పై జలములకు ఆయన ఏమని పేరు పెట్టాడు? ఆకాశము. అందులో ఏం చేశాడట ప్రియులారా? ఆకాశ విశాలమును చేసి మహాజలముల మీద మండలములను నిర్ణయించాడు. మండలం, కొన్ని భాగాలు కలిసి ఒక మండలం. ఏవండి? కొన్ని ప్రాంతాలు కలిసి, కొన్ని ఊర్లు కలిసి ఏమవుతాయి? ఒక మండలం. ఒక మండలం. అలాగే దేవుడు మండలాలను ఏర్పాటు చేశాడు. మనం తెలుసుకోవటానికి చూడండి ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆ మండలాలను ఉపయోగించినప్పుడు నేను అక్కడే ఉన్నా పని చేసే నేను అని అంటుంది. ఎవరు? జ్ఞానం. తర్వాత చదవండి 29వ వచనం. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాను? జ్ఞానం ఆనందిస్తుందట. ఎందుకు? ఇవన్నీ జరిగిస్తున్నప్పుడు. అంతే కదండి. లేనివి మన కళ్ళ ముందు జరుగుతుంటే అద్భుతంగా ఎంత బాగుంటుందండి. అక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది. నేనే ప్రధాన శిల్పిని. శిల్పి అంటే శిల్పి, ప్రధాన శిల్పి, ప్రధానమైన శిల్పి. చూసారా ప్రియులారా? అంటే తయారు చేయటానికి ప్రధానంగా ఉపయోగించబడింది ఎవరు? జ్ఞానం. ప్రధాన శిల్పిగా నేనక్కడ ఉంటిని అని అంటున్నాడు. చూడండి తర్వాత వాక్యంలో మనము చూస్తే, ఆయన సముద్రమునకు పొలిమేరను, సముద్రాలకి ఏం చేశాడు? పొలిమేర. సముద్రము ఎంత ఎత్తుగా అలలు లేచి వచ్చినా ఈ ఇసుక ఒడ్డు దగ్గరకు రాగానే నిమ్మళమైపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అక్కడ బయటికి రాకూడదు. అది బయటకు వస్తే ఏమైపోతుంది? భూమి అంతా సముద్రంలో ఉంటుంది. వాటికి సరిహద్దులు వేశాడట దేవుడు. ఏటికి? సముద్రాలకు సరిహద్దులు వేశాడు. ఇక్కడ నుంచి అటే వెళ్ళిపోవాలి, నువ్వు మళ్ళీ బయటికి రాకూడదు. ఎప్పుడన్నా నేను రమ్మంటే రా, నేను రమ్మన్నప్పుడు రా. ఎలా? సునామీ రూపంలో. ఎందుకంటే అప్పుడప్పుడు తెలియాలి వీళ్ళకి, నా శక్తి ఏంటో తెలియాలి, నా ప్రభావం ఏంటో తెలియాలి వీళ్ళకి. నేను రమ్మన్నప్పుడు రా బయటికి. అప్పటి వరకు నా మాట లేకుండా, నా మాట జవదాటకుండా పొలిమేర దాటి రావద్దు. నీకు హద్దు వేసా, హద్దు వరకే వచ్చే వెళ్ళిపో. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుడు ప్రియులారా పుట్టించిన జ్ఞానం. ఇంకా ఆ తర్వాత అండి ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నామండి. 31వ వచనం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆయన చేసిన పరలోకము చేయబడింది. దేవుడు ఉన్నవాడు, పరలోకము చేయబడింది. ఏమండి? పరలోకము చేయబడింది. పరలోకము నిర్మాణం చేశాడు దేవుడు. పరలోకమును నరకమును నిర్మాణం ఎందుకు చేశాడు? పరలోకంలో తన పిల్లలు ఉండాలని నివాసం, నరకంలో
ఆయన నమ్మని వారు మొదటిగా అపవాదికి తాను దోతలకు సిద్ధం చేశాడు దాన్ని. వాడి బాటలో వెళ్ళే వాళ్ళందరికీ ఏర్పాటు చేసింది నరకం. పరలోకము చేశాడు. అంటే ఇక్కడ మనం పరలోకమును చేశాడు దేవుడు, పరలోకానికి ముందున్నవాడు దేవుడు. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, పరలోకానికి ముందు ఎక్కడుండి ఉంటాడు దేవుడు అని. ఎక్కడున్నాడు మరి? ఎక్కడ నివాసం చేశాడు? ఆయనకి నివాస స్థలం అవసరమా? ఆయనకంటూ ఒక లోకం అవసరమా? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ అండి. పరలోకం ఎందుకు చేశాడో తెలుసా? అక్కడ చూడండి, ఆయనట అక్కడ ఆ జ్ఞానం చెబుతున్న మాటలు చూడండి అక్కడ ఎంత బాగుందో. మళ్ళీ చదవండి 31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. జ్ఞానం అండి నరులను కూడా చూసేస్తుంది. ఎక్కడ? పరలోకంలో. నేను ఒక విషయం చెప్పనా, మనమందరము కూడా అక్కడి వారమేగా. మనందరం అక్కడి వారమే కదండి. జ్ఞానము చూసింది, ఆలోచనలో, దేవుని ఆలోచనలో నరులను చూచింది. పరలోకమును చేస్తున్నప్పుడు అసలు ఎలా ఉంటుందో చూసి ఆనందపడిపోతుందట జ్ఞానం, సంతోషపడిపోతుందట జ్ఞానం, సంతోషిస్తుందట. ఏముందని సంతోషిస్తుంది? వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయా? నదులు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఏమన్నా చైనా గోడ లాంటి గోడలు ఏమైనా ఉన్నాయా? చార్మినార్ లేకపోతే తాజ్మహల్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవి చూసి ఆనందపడతాం కదా మనం. కానీ పరలోకాన్ని చూసి జ్ఞానమే సంతోషపడుతుందంటే ఎలా ఉండుంటుందో కదండి. తొందరగా చూద్దామా మరి? వద్దులేగారంటారా? ఇప్పుడే వద్దులంటారా? తొందరగా చూద్దామా పరలోకం అసలు ఎలా ఉంటుంది అక్కడ? ఏంటి దాని అందం, ఏంటి దాని ప్రభావం, ఏంటి దాని మహిమ, ఏంటి అసలు ఆ ఉన్నతమైన స్థలం ఏంటి? అసలు ఆ పరలోకాన్ని చూసి జ్ఞానం ఎందుకు సంతోషిస్తుంది, ఎందుకు ఆనందపడుతుంది, అంతగా ఎందుకు అది సంతోషంతో ఆ పరలోకం చూసి ఆనందపడిపోతుంది అంటే ఏదో ఆనందపడే, సంతోషపడేటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం అయి ఉంటుంది కదండి అది. రేపు వెళ్ళిన తర్వాత కానీ చూడం మనం. వెళ్దామా? వెళ్దామనండి. అంటే మీరు వెళ్దామనగానే ఇప్పుడు చచ్చిపోరులే, ఇప్పుడే పోరు. కొంతమంది అంటారు చూసావా, నువ్వు ఇప్పుడు ఎందుకు పోతావులే అంటారే. ఇప్పుడే పోం, నిర్ణయించిన కాలంలోనే వెళతాం. ఈరోజు మనం వెళ్ళాలి అని అనుకున్నా ఈరోజు వెళ్ళం మనం. దేవుడు ఏది నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలంలోనే వెళతాంలేండి, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ పరలోకాన్ని చూడాలని ఆసక్తి ఉండాలండి. పరదేశంలో ఉన్న వాళ్ళంతా అదే ఆసక్తి కలిగి ఉన్నారు. తొందరగా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయిన ఆయన, తొందరగా భూలోకానికి నాయన స్వస్తి చెప్పి ఆ తీర్పు తీర్చేసి ప్రతిదండన చేసే నాయన తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలని కోరికుందయ్యా అని అంటున్నారు. బలిపీఠము క్రింద దేవుని వాక్యము నిమిత్తమై చనిపోయినటువంటి భక్తులు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూసారా? అంటే పరలోకం కోసం జ్ఞానము ఆ రోజు ఆనందపడిపోతుంది. పరలోకం చూడాలని పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? తొందరపడుతున్నారు. ఏం చూడాలని? అది చూడాలయ్యా, ఆ పరలోకాన్ని చూడాలయ్యా. హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన వారందరూ అది చూడాలని తపన పడిపోతున్నారు పరదేశంలో ఉండి. చూడాలి, చూడాలి. ఈ పరదేశంలో కాదయ్యా, ఇక్కడే ఇంత నెమ్మది ఉందంటే, ఇక్కడే ఇంత ఆనందం ఉందంటే, ఇక్కడే ఇంతమంది భక్తులుగా మేము సంతోషపడుతున్నామంటే ఇంకా పరలోకం ఎలాగుంటుందో ఆ లోకాన్ని చూడాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నీతో ఉండాలయ్యా ఆశపడిపోతున్నారు వాళ్ళు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనము చూస్తే పరలోకము కంటే కూడా ముందున్నది ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం అండి. అందుకే అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను.
పరలోకమును చూసి సంతోషిస్తుంది. ఆయన కలుగు చేసిన ఆ పరలోకాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని గూర్చి చెప్పటానికే ఈ రోజున ఈ భూమి మీదకు వచ్చింది ఈ జ్ఞానం. కేకలేస్తుంది వీధుల్లోనికి వెళ్ళి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపములను విడిచిపెట్టండి, రండి, క్రీస్తు రక్తములో కడగబడండి అని కేకలేస్తుంది ఈ జ్ఞానం. ఎందుకు? ఆ సంతోషకరమైనటువంటి పరలోకాన్ని నేను చూశాను, నేను అక్కడున్నాను, ఆయన కలుగు చేసినప్పుడు అక్కడ ఉన్నాను. మీరు కూడా దీన్ని సంపాదించుకోండి. ఎందుకు పాపములో బ్రతుకుతారు? ఎందుకు శాపగ్రస్తమైన స్థితిలో జీవిస్తారు? ఎందుకు లోక జ్ఞానంతో బ్రతుకుతారు? రండి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి అని కేకలు వేస్తూ, నేను ఎలా పుట్టానో, నేను పుట్టక ముందు ఏమున్నాయో, అక్కడ ఏం చూశానో, నేను ఏం చేశానో, దేవుడు నన్ను ఎలా కలుగు చేశాడో చూడండి అని జ్ఞానము వీధులలో కేకలేస్తుంది. రాజమొగలులో ఏం చేస్తుంది? అది ప్రకటనలు చేస్తుంది. ప్రియులారా, ఈ జ్ఞానం గురించి ఎన్ని రోజులు తెలుసుకుంటే సరిపోతుందండి? జీవితకాలములో మనము నేర్చుకున్న జ్ఞానం అంతా ఎంత? జీవితకాలమంతా కూడా లేఖనాలలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలని కూర్చుంటే ఎంత నేర్చుకోగలుగుతాం మనం చెప్పండి? మనకేమో 4 వాక్యాలు వస్తే చాలు, ఇక నాకంటే గొప్పవాడు లేడు. 4 ప్రసంగాలు చేస్తే చాలు, నాకంటే గొప్ప ప్రసంగికుడు లేడు. ఈ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. కానీ ఈ జ్ఞానము నేర్చుకోవాలి అని అంటే 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, జీవిత కాలమంతా నేర్చుకున్న ఇందులో మనకు తెలిసేది చాలా చిన్నదేనండి, చాలా చిన్నదండి. ఎంత చిన్నదో చెప్పనా? గుసగుసల లాంటి అందులో మళ్ళీ ప్రియులారా, దానిలో మనము తోడి 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 మనము కొలత వేస్తే మనకు తెలిసింది చాలా తక్కువ. విలియం కేరీ గారు అన్నాడు, బైబిల్ ఒక సముద్రం అయితే అందులో నాకు తెలిసింది ఒక నీటి బొట్టు అన్నాడు. ఎంత? ఇప్పుడు ఎన్ని నీటి బొట్టులు యువతలకు తీసుకొస్తే సముద్రం అయ్యింది? మనం అక్కడ కూర్చొని రోజు ఒక నీటి బొట్టు తీసి యువతలో, ఒక నీటి బొట్టు తీసుకు యువతలు వేస్తున్నాం అనుకోండి, ఎంత కాలానికి ఆ నీళ్ళు యువతలకు వస్తాయి చెప్పండి? అది మనకు తెలిసింది. ఆయనే అలా అన్నాడంటే, ఏవండి, 14 కంటే ఎక్కువ భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసినటువంటి ఒక విలియం కేరీ గారి ఆ మాట అంటే, బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్పుకోవాలంటే నా మట్టుకు నేను ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోలేదని చెబుతాను. నేను బైబిల్లో ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోలేదు. ఇంకా పలక దగ్గరే ఉన్నా, వీళ్ళిద్దరి దగ్గరే. ఇంకా అక్షరాలు మొత్తం దగ్గరికి వెళ్ళాలంటే టైం చాలదు. ఈ అక్షరాలు అయిపోయేసరికి అయిపోద్ది నా టైం, ఎప్పుడో తెలియదు. తెలుసుకుందాం, ఈ జ్ఞానం యొక్క విలువ తెలుసుకుందాం, బ్రతికినంత కాలం తెలుసుకుందాం, ఆనందపడదాం, ఆనందకరమైన ఆ లోకానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత గొప్పదయ్యా నీ జ్ఞానం, ఎంత ఉన్నతమైనదయ్యా నీ జ్ఞానం. ఇది కేకలు వేస్తున్నా పట్టించుకోవట్లేదయ్యా ఎంతోమంది, ఇది ప్రకటన చేస్తున్నా పట్టించుకోవట్లేదయ్యా ఎంతోమంది. నరులారా, ఈ జ్ఞానం వినండి, మీకే ప్రకటన చేస్తున్నాను అని చెబుతుంటే మనిషి అన్నిటికీ పరుగులెత్తుతున్నాడు, కానీ ఈ జ్ఞానము కొరకు పరిగెత్తట్లేదయ్యా. నీ వాక్యము దగ్గరకు పరిగెత్తి రావటం లేదయ్యా. ఇది ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే పుట్టాను అని చెబుతున్న జ్ఞానం ఈరోజు మా మధ్యలోనికి వచ్చి ప్రకటనలు చేస్తున్నా దాన్ని అంతగా పట్టించుకోవట్లేదయ్యా. మేము
నీ జ్ఞానపు లోతులు తెలుసుకునే వ్యక్తిగా నన్ను చేయి నాయనా. నాయనా, ఈ లోకములో నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దన్నావయ్యా. నేను జ్ఞానిని కదా అని అనుకుంటే నష్టపోతానని వాక్యం చెబుతుంది. తండ్రి, నీ కృపతో క్షణక్షణం నీ జ్ఞానం ముందు కూర్చునే భాగ్యం దయచేయండి. దినదినము నీ జ్ఞానము దగ్గర కూర్చునే కృప దయచేయండి. ఎన్నో ప్రభువా నా జీవితంలో నేర్చుకోవలసిన ఉన్నవయ్యా, ఎన్నో తెలుసుకోవలసిన ఉన్నవయ్యా. పరలోకానికి వెళ్ళే సమయానికి కొన్నైనా నేను నేర్చుకొని పరలోకానికి వెళ్ళగలిగిన అర్హతైనా సంపాదించుకునే వ్యక్తిగా నన్ను చెయ్యయ్యా. మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధానములో ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం.